సో హలో ఎవరోన్ ఈరోజు మన వీడియోలో ట్రెండింగ్ ఈఎఫ్ఎక్స్ ట్రాన్సిషన్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో ఈ వీడియోలో యూజ్ చేసిన క్లిప్స్ అన్ని కూడా నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ట్రాన్సిషన్ ప్రిసెట్ కూడా ఇస్తాను. సో ప్రిసెట్ ఇస్తున్నానని మీరైతే డైరెక్ట్ ప్రిసెట్ ఇంపోర్ట్ చేస్తే మీకు అయితే ఎడిటింగ్ అయితే కష్టం అయితే తర్వాత. సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ మీరు అయితే చూడండి వీడియోని, లైక్ ఎట్లా చేసిన ట్రాన్సిషన్. దాని తర్వాత మీరు ప్రిసెట్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి, లేదంటే మీ ఓన్గా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఉంటుంది. సో ఇంకేమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరైతే మీ ఇష్టమైన రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకున్నా. ఒక 3 వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేసిన ఇట్లా. సో వీడియో క్లిప్స్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా, అక్కడ నుంచి డౌన్లోడ్స్ కానీ లైక్ యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు క్లిప్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, లైక్ నేను ఇక్కడ ఓన్లీ 3 యాడ్ చేసిన కదా, ఎందుకంటే మొత్తం అన్ని క్లిప్స్ కూడా యాడ్ చేసి చూపిస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సాంగ్ని యాడ్ చేసుకోండి, నెక్స్ట్ ఇట్లా బీట్ మార్క్స్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత మన టెలిగ్రామ్లో చాలా క్లిప్స్ ఇస్తా, ఆ క్లిప్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని క్లిప్స్ కావాలనుకుంటే అన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి నీట్గా. సో నెక్స్ట్ మనం ఇప్పుడైతే ట్రాన్సిషన్ ఎడిట్ చేసి చూద్దాం. సో ఈ ఫస్ట్ వీడియో ఉంది కదా, దీనికైతే మనం ట్రాన్సిషన్ ఏమి యాడ్ చేయం. సో సెకండ్ వీడియో క్లిప్ నుంచి మనం అయితే ట్రాన్సిషన్ అయితే యాడ్ చేస్తాం. అండ్ అలాగే ఈ ఫస్ట్ వీడియో క్లిప్ మీరు కూడా షూట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ నుంచి బ్లాగ్ చేసుకొని ఒక ఫోన్ పట్టుకోండి చేతిలో, అండ్ నెక్స్ట్ వేరే వాళ్ళని రికార్డ్ చేయమనండి, లేదంటే ట్రైపాడ్ ఉంటే ట్రైపాడ్తో షూట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీ ఓన్గా కూడా చేసుకోవచ్చు, అందుకోసం వచ్చేసి చెప్తున్నా. సో ఈ ఫస్ట్ వీడియో క్లిప్ మీ ఇష్టమైనది కూడా తీసుకోవచ్చు, అంటే మీరు షూట్ చేసింది అది మీ ఇష్టం. అండ్ నేనైతే ఈ వీడియో క్లిప్ కూడా టెలిగ్రామ్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ట్రాన్సిషన్ ఎడిట్ చేసి చూద్దాం. ఏదైనా ఒక వీడియో క్లిప్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్షనల్ వార్ప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనకు పించ్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో పించ్ బ్లర్ ఎఫెక్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇట్లా మనకైతే యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మీరైతే స్ట్రెంత్ మీద క్లిక్ చేయండి. స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి, నెక్స్ట్ ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఎండింగ్ కాడ లైక్ ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ స్ట్రెంత్ అయితే 0 పెట్టుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడికి రండి. సో ఇక్కడైతే మీ స్ట్రెంత్ని 1 పెట్టుకోండి. ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కర్వ్ అయితే యాడ్ చేద్దాం. కర్సర్ మీద క్లిక్ చేసి ఇట్లా ఒక కర్వ్ని అయితే యాడ్ చేసుకోండి. సో కర్వ్ యాడ్ చేయడం చాలా సింపుల్ ఉంటుంది, జస్ట్ మీరు ట్రై చేయండి, మీకు కూడా వస్తుంది. సో ఇట్లా మీరు కర్వ్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. నెక్స్ట్ ఇక్కడ మనకు రేడియస్ ఉంటాయి కదా, ఇదైతే మీరు ఇంక్రీజ్ చేయండి మొత్తం కూడా. సో మనకైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఎఫెక్ట్ని క్లోజ్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్లర్లో జూమ్ బ్లర్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఎఫెక్ట్ ఓపెన్ చేసి స్ట్రెంత్ మీద క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి, కొంచెం ఇట్లా మూవ్ చేసి మిడిల్ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో మిడిల్ కీ ఫ్రేమ్ కాడ స్ట్రెంత్ని 0 పెట్టుకోండి. సో మనకైతే అయిపోయింది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇదే ఎఫెక్ట్ మొత్తం అన్ని వీడియో క్లిప్స్ కూడా పేస్ట్ చేయండి. సో ఇట్లయితే మనకు ట్రాన్సిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది ట్రాన్సిషన్ ఎడిట్ చేయడం అయితే. సో ఇట్లనే మీకు ఎన్ని క్లిప్స్ యాడ్ చేసుకుంటే అన్ని క్లిప్స్ కూడా మీరైతే కాపీ పేస్ట్ అయితే చేయండి ట్రాన్సిషన్. సో ఈ ట్రాన్సిషన్ ఎట్లా అంటే లాస్ట్ వరకు అయితే జూమ్ అవుట్ అయితే ఉంటుంది. సో ఇది డిఫరెంట్ ఉంటుంది. సో జూమ్ అవుట్ ట్రాన్సిషన్ నేను చాలా చేసిన, సో అది డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఈ వీడియోలో చేసిన ట్రాన్సిషన్ డిఫరెంట్ ఉంటుంది. సో ప్రిసెట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉండదు, అక్కడ నుంచి అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనకైతే ట్రాన్సిషన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మీరు ఎక్స్పోర్ట్ చేసి ఏదైనా ఒక సీసీని అయితే యాడ్ చేయండి ఎన్హాన్స్ చేసిన తర్వాత. సో ఇది మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియోలో అయితే ఇంతే, బాయ్.